ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో మాత్రం నిన్నటి నుంచే కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు నిన్న ధ్వజారోహణంతో అంకురార్పణ జరిగింది. ఏప్రిల్ 1న పున్నమి వెలుగుల్లో జరిగే కోదండరామస్వామి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. పున్నమి వెలుగుల్లో జరిగే కోదండరామస్వామి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో తనదైన ప్రత్యేక చరిత్రను సంతరించుకున్న కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం నవమి తర్వాతొచ్చే పౌర్ణమి రోజు సీతారాములవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. చంద్రుడి కోరిక మేరకు దేవతలంతా ఇలా స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తారని ప్రతీతి. అందుకే చంద్రుడు చూస్తోండగా నిండు పౌర్ణమి రోజు సీతారాములవారి కళ్యాణాన్ని ఒంటిమిట్ట దేవాలయంలో నిర్వహిస్తారని స్థానికులు చెప్తారు. ఒంటిమిట్టలో ఏప్రిల్ 5 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ఈ రోజు హంసవాహన సేవ నిర్వహిస్తారు. మార్చి 30న హనుమంత వాహనం, మార్చి 31న గరుడ సేవ, ఏప్రిల్ 1న కళ్యాణం నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న రథోత్సవం, ఏప్రిల్ 5న పుష్పయాగం నిర్వహిస్తారు. 6వ తేదీన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఒంటిమిట్ట రామాలయానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలోనే ఎక్కడా లేని రీతిలో ఇక్కడి రామాలయంలో హనుమంతుడు కనిపించడు. ఆంజనేయ స్వామి లేని రామాలయం కూడా ఇదొక్కటే కావడం విశేషం. రాష్ట్ర విభజనతో భద్రాచలం తెలంగాణకు వెళ్లిపోవడంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు 5 లక్షల మందికి పైగా స్వామివారి కళ్యాణం వీక్షించేందుకు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.